హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతి ఒక్కరూ అనారోగ్యానికి అయితే పాల్పడుతున్నారు. వయసులో చిన్న పెద్ద అనేది లేకుండా ప్రతి ఒక్కరు అనారోగ్యానికి అయితే గురవుతూనే ఉన్నారు. సో ఇలాంటి అనారోగ్యాల నుంచి మనం కాపాడుకోవాలంటే అసలు ఏం చేయాలి అంటే, న్యాచురల్ పద్ధతుల్లోనే అనారోగ్యాన్ని తగ్గించుకొని జీవన శైలిని పెంచుకొని ఆరోగ్యంగా జీవించడానికి ఏం చేయాలి అనే పద్ధతుల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. సో దాని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ యోగా కోచ్ అండ్ ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్ మానస గారు ఉన్నారు మనతో పాటు. ఆమెతో మాట్లాడి మరిన్ని తెలియని విషయాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. మ్యామ్, అసలు ప్రస్తుతం ఈ రోజుల్లో వయసులో చిన్న పెద్ద అని లేకుండా ప్రతి ఒక్కరు అనారోగ్యానికి అయితే గురవుతూనే ఉన్నారు. అసలు వయసు పైబడిన వారు ఇంతకు ముందు అయితే అనారోగ్యానికి గురవడం వల్ల అనారోగ్య స్థితి తగ్గడం ఇలాంటివి చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు చూసుకుంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు అనారోగ్యానికి అయితే గురవుతున్నారు. సో వీటి నుంచి బయటపడడానికి హోమియోపతి అనేది మనకి చాలా వరకు ఉన్నాయి. అండ్ అవే కాకుండా ఇంటి చిట్కాలంటూ ఇలాంటివి కూడా వాడుతూనే ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏంటంటే ఫ్రీక్వెన్సీ థెరపీ. అసలు ఈ ఫ్రీక్వెన్సీ థెరపీ నిజంగానే వర్క్ అవుతుందంటారా? కరెక్ట్ అండి, మీరు అడిగిన క్వశ్చన్ చాలా రైట్. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ థెరపీ గురించి చాలా మంది వింటున్నారు, కొంతమంది వాడుతున్నారు, కానీ ఒక పూర్తి నమ్మకం అనేది వాళ్ళకి కలగట్లేదు. ఫ్రీక్వెన్సీ థెరపీ ఎంతవరకు వర్క్ చేస్తుంది అనేది తెలియట్లేదు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనం స్టార్ట్ చేసుకుందాం. ఎప్పటి నుంచి ఉంది ఈ ఫ్రీక్వెన్సీస్ అని, ఈ థెరపీ అనేది? థెరపీ పరంగా కాదు, బట్ ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పటి నుంచి ఉంది, ఎలా ఇది ఫిజిక్స్ లో ఒక ముఖ్యమైన భాగం అనేది మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. 1940 సంవత్సరంలో వాషింగ్టన్ డీసీలో ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టి ఓపెన్ చేశారు. జూలై 1న టకోమా నారోస్ బ్రిడ్జ్ అని ఈ రెండు ప్రదేశాల మధ్యలో, బహుశా టకోమా అనే ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళే ఈ బ్రిడ్జ్ని వాళ్ళు కట్టారు. ఎంతోమంది నిపుణులు, ఎంతోమంది గవర్నమెంట్ సర్వెంట్స్, అన్ని ప్రక్రియలు అయ్యాక కదా మనకు అంత పెద్ద బ్రిడ్జ్ అంటూ వస్తుంది. చాలా కంఫర్టబుల్ గా ఓపెన్ చేశారు. జూలై 1న ఓపెన్ చేశారు. ఆశ్చర్యంగా 3 నెలల్లో నవంబర్ 7వ తారీఖు ఇది కూలిపోయింది. అసలు ఇది ఎందుకు కూలిపోయింది? ఇంతమంది ఇంజనీర్స్ ఇంత కష్టపడి, అప్పటి ఉన్న టెక్నాలజీ వాళ్ళ మైండ్ సెట్లో ఎంతమంది కష్టపడి ఉంటే అవుతుంది అనేది వాళ్ళు చాలా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేసింది. కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలు పట్టింది వాళ్ళకి అది ఎందుకు కూలిపోయింది అని కనుక్కోవడానికి. తర్వాత ఫిజిక్స్లో ఉన్న నిష్ణాతులు కనుక్కున్నది ఏంటంటే, అక్కడ ఉన్న స్పీడ్ ఆఫ్ ది ఎయిర్, అంటే గాలి యొక్క వేగం ఎక్కువ తక్కువ అయినప్పుడు ఆ బ్రిడ్జ్ ఊగేది. ఎప్పుడైతే గాలి యొక్క వేగం, స్పీడ్ ఆఫ్ ద ఎయిర్ అండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ యొక్క ఫ్రీక్వెన్సీ, గాలి యొక్క ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మ్యాచ్ అయ్యిందో ఒక్కసారి అది పడిపోవటం అనేది జరిగింది. సో ఇది ఒక ఎగ్జాంపుల్, డిసాస్ట్రస్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. కానీ దీన్ని బేస్ చేసి ఇంకా మనకి తర్వాత ఎంతో రీసెర్చ్ జరిగింది. ఇప్పుడు ఒకటి కూలిపోయింది అనుకోండి, దాన్ని మనం, మనలో ఏదైనా లేదా ప్రపంచంలో ఏదైనా నెగిటివ్ జరుగుతుంది అనుకోండి, దాన్ని మనం పాడు చేసేయచ్చు కదా. ఇలాంటి ఒక ఫ్రీక్వెన్సీని యూజ్ చేసి చాలా నెలల తర్వాత వాళ్ళు కనుక్కున్నారు. సో ఇలాంటి ఒక ఫ్రీక్వెన్సీ, ఏదైనా చెడు ఉంటే దానికి అదే రకమైన ఫ్రీక్వెన్సీ ఇస్తే ఆ చెడు అంతా ఒక్కసారే పోతుంది కదా అనేది వాళ్ళు తెలుసుకున్నారు. సో ఈ మధ్య కాలంలో, ఇది 1940sలో జరిగింది. ఈ మధ్య కాలంలో 2010లో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఆయిల్ స్పిల్ అన్నారు. సో అక్కడ మొత్తం ఆ ప్రదేశం అంతా, గల్ఫ్ అంతా ఎన్నో గ్యాలన్ల, బ్యారన్స్ ఆఫ్ ఆయిల్ వాజ్ డిస్పెల్డ్ ఇన్ టు ద సీ. సో సీలోకి ఆయిల్ అంతా ఇలా మొత్తం ఇదైపోయినప్పుడు నీళ్లు కలుషితం కావటం మాత్రమే కాదు, నీటిలో జీవరాశులు, కొన్ని కోట్ల జీవరాశుల ప్రాణాలు మనకి అక్కడ, అది పోయిందంటే జనజీవనం కూడా పాడైపోతుంది. సో ఇలాంటప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్స్ ఏంటనుకున్నారంటే ఈ ఫ్రీక్వెన్సీ. సో పలానా ఒక ఫ్రీక్వెన్సీని మన వాటర్లోకి పంపిస్తే అక్కడ ఉన్న ఆయిల్లో, అంటే ఎంత ఆయిల్, ఒక ఇంత నీళ్ళకి ఎంత ఆయిల్ ఉందని వాళ్ళు కనుక్కున్నప్పుడు ఆ ఆయిల్ స్పిల్ని తగ్గించడానికి ఈ ఫ్రీక్వెన్సీస్ వాడారు. వాళ్ళు దాంట్లో గెలుపొందారనే చెప్పాలి. సో అలా ఆ వాటర్ని క్లీన్ చేయడానికి ఫ్రీక్వెన్సీస్ వాడారు. ఇప్పుడు ఇంకా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నానంటే, మనకి ముందు ఫ్రీక్వెన్సీ మీద ఒక నమ్మకం రావాలి. ఇప్పుడు ఇంకా జరుగుతుంది, రీసెర్చ్ జరుగుతుంది. మైక్రో ప్లాస్టిక్స్ అని వింటున్నాం. మన శరీరంలో కావచ్చు,
లేదా సీస్లో కావచ్చు. ఎస్పెషలీ సీలో మైక్రోప్లాస్టిక్ అనేది చాలా ఎక్కువైపోయింది. మైక్రోప్లాస్టిక్ అంటే ఏంటనుకున్నారు? ఎనీ ప్లాస్టిక్ విచ్ ఇస్ లెస్ దెన్ 5 mm, అంటే 5 millimeters కంటే చిన్నగా ఉన్న ప్లాస్టిక్ని మైక్రోప్లాస్టిక్ అంటాం. ఏ బాటిల్సో కవర్సో మీకు ఏమన్నా కనపడితే కొన్ని ఏదో ఒక రకంగా తీద్దాం అనుకోవచ్చు. ఇవి కళ్ళకు కూడా కనిపించవు. అలాంటి మైక్రోప్లాస్టిక్కి ఏ ఫ్రీక్వెన్సీ అయితే సెట్ అవుతుందో ఆ ప్లాస్టిక్స్ని ఆ నీళ్ళల్లోంచి క్లియర్ చేయాలి కదా. అది కూడా ఆ జీవరాశులు తినేయడం చేస్తే వాటికి తేడా వస్తుంది, మొత్తం అంతటికీ తేడా వచ్చేస్తుంది. సో అలాంటి ఫ్రీక్వెన్సీ అనేది విపరీతంగా రీసెర్చ్ జరుగుతుంది, ఇప్పటికీ వాడుతున్నారు. ప్రస్తుతం ఇది నార్మల్ పర్సన్ మనలాంటి వాళ్ళు కూడా వాడుకునేటట్టు తయారు చేశారు. అంటే ఇప్పుడు ప్రతి వస్తువుకి ఈ యూనివర్స్ అంటాం, ప్రపంచవ్యాప్తంగా భూమి మీదే కాదు మొత్తం యూనివర్స్ అంతా తీసుకుంటే ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఏదైతే అంతర్యామిగా ప్రపంచవ్యాప్తంగా ఉందో అదే మనలో కూడా ఉందని మనకి తెలుసు కదా. మన శాస్త్రాలు అవే చెప్తున్నాయి, అంతర్యామిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే మనలో ఉంది. సో అలాంటిది ఈ ఫ్రీక్వెన్సీ అనేది మన బాడీలో కూడా ఉంటుంది కదా. మన బాడీలో టిష్యూస్ ఉన్నాయి, ఆర్గన్స్ ఉన్నాయి, గ్లాండ్స్ ఉన్నాయి, ఈ అన్నిటికీ కూడా ఒక్కో ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో మీరు జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి కనుక్కున్నారంటే ఫియర్ అని కొట్టారనుకో, ఫియర్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. గిల్ట్ అని పెట్టారంటే గిల్ట్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇవన్నీ ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఫ్రీక్వెన్సీ ద్వారా ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది మీకు, అక్కడ మీకు తెలుసో తెలియకుండా మీరు ఆ క్షణంలో ఏదో రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత మీకు గిల్ట్ అనే ఫీలింగ్ ఉండిపోయింది, మీ మనసులో గిల్ట్ అనే ఫీలింగ్ ఉండిపోయింది. ఆ గిల్ట్ అనేది ఒక ఫ్రీక్వెన్సీ, అది ఒక చిన్న ఫ్రీక్వెన్సీ అన్నమాట. అంటే మీ మైండ్ అక్కడే ఉండిపోయింది, అందులోంచి మీరు బయటికి రాలేకపోతున్నారు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు? మామూలుగా మీరు ఇదేమీ బాడీలో ఎయిల్మెంట్ కాదు, ఓ మందు వేసుకుంటే గిల్ట్ తగ్గిపోతుంది, లేకపోతే ఇంకేదన్నా చేస్తే మనకి ఏదో కాసేపు మర్చిపోగలం కానీ ఉండిపోతుంది లోపల. ఆ ఫ్రీక్వెన్సీని మనం మార్చుకోవడానికి ఒక డివైస్ వస్తే ఎలా ఉంటుంది? ఒక మనకి ఫ్రీక్వెన్సీస్ అందించే ఒక చిన్న డివైస్ వస్తే, అంటే ఇప్పుడు గిల్ట్ నుంచి తప్పు చేసాం, మనం ప్రాయశ్చిత్త పడుతున్నాం, మనసులో ఉంటుంది, కానీ దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నాం. ఈ గిల్ట్ అనే ఫ్రీక్వెన్సీ నుంచి బయటికి రావడానికి మనం వేరే రకమైన, అంటే లవ్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హ్యాపీనెస్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అలాంటి ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటే ఇందులోంచి కాస్త దూరంగా బయటికి రావచ్చు కదా మనం. అది ఈ పర్టికులర్ టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యత అని చెప్పచ్చు, లేదా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పచ్చు. సో ఈ థెరపీ ద్వారా శరీరంలో మాత్రమే కాకుండా మీ మానసిక ఇబ్బందుల్ని కూడా కంట్రోల్ చేయగలం. శరీరంలో ఎటువంటి జీవన శైలి వల్ల వచ్చిన ఇబ్బందులనైనా కూడా బ్యాలెన్స్ చేయగలం, మెయింటైన్ చేయగలం. అంటే పూర్తిగా తగ్గిపోతుంది అని మనం 100% చెప్పలేం, ఎందుకంటే ప్రతి సెల్ పనిచేస్తుంది. చంటి పిల్లల్లో ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, జస్ట్ ఒక 2-3 డేస్లో తగ్గిపోవచ్చు. అదే దెబ్బ ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకి తగిలింది, ఏదన్నా పడిపోయారు, పిల్లలు పడిపోతే మోకాళ్ళ నొప్పులు రావు, పెద్దవాళ్ళు ఒక ఏజ్ వచ్చాక పడిపోతే మీకు నొప్పులు వచ్చేస్తాయి. అక్కడ సెల్ రీజనరేషన్ అంటాం, సెల్ యొక్క కెపాసిటీ అంటాం. ఈ కెపాసిటీ అనేది మారుతూ ఉంటుంది. సో మన ఉన్న పరిస్థితిని బట్టి, మనం ఉన్న టైంని బట్టి మన హెల్త్ని ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా కూడా మనం బాగు చేసుకోవాలంటే వండర్ఫుల్ థెరపీ అండి ఈ ఫ్రీక్వెన్సీ థెరపీ. ఇంకా చెప్పచ్చు, ఎందుకంటే ప్రస్తుత కాలంలో స్ట్రెస్ ఎరగని వాళ్ళు లేరు. ప్రతి ఉద్యోగి ఎటువంటి ఉద్యోగం చేస్తున్నా, సాఫ్ట్వేర్ కానించి ఫైనల్గా ఒక రైల్వే కూలీ అనుకుందాం, ప్రతి వాళ్ళకి కూడా స్ట్రెస్ అనేది న్యాచురల్ అయిపోయింది. ప్రతిరోజు ఏదో ఒక విధంగా స్ట్రెస్ అనేది వాళ్ళు పడుతున్నారు. స్ట్రెస్ పడటం కరెక్టే కదా. ప్రతిరోజు మనం ఏదన్నా పని చెయ్యాలంటే స్ట్రెస్ అనేది ఉంటుంది. మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకు బురదలోకి వెళ్ళడం నచ్చదు, మీకు నచ్చుతుందా? నచ్చదు. బురదలో కాలు పెట్టకుండా ఒక రైతు పండించగలడా? రైతు అనేవాడు పండించలేడు. బురదలో అడుగు వేయవలసిందే, విత్తు నాటవలసిందే, దాన్ని చూసుకోవలసిందే. ప్రతిరోజు బురదలో వాడు కాళ్ళు పెట్టవలసిందే మీరు ఫుడ్ తినాలంటే.
వాడు బురదలో కాళ్ళు పెడుతున్నాడు, బయటకు వచ్చి అలాగే ఉంటున్నాడా, రేపు నేను మళ్ళీ బురదలో కాళ్ళు పెట్టాలి ఎందుకు కాళ్ళు కడుక్కోవటం అనుకుంటున్నాడా? లేదు. మనం వెళ్తాం, మళ్ళీ బయటకు వస్తాం, మనం క్లీన్ చేసేసుకుంటాం. అలాగే ప్రతిరోజు మనలో ఒక స్ట్రెస్ ఉంటుంది, మన పని రీత్యా స్ట్రెస్ ఉంటుంది. దానికి మనం ఏం చేస్తున్నాం, ఏదో ఒక రిఫ్రెష్మెంట్, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్, ఎక్కడికో వెళ్ళడం, అనవసరంగా ఎక్కువ తిండి తినేయడం. ఇప్పుడున్న జంక్ ఫుడ్లో, ఇప్పుడున్న ప్రపంచంలో అడుగడుక్కి మీకు రకరకాల ఫుడ్. సో అదొక ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారు. లేదా ఏదో ఒక సినిమా చూడటం, లేదా ఒక గ్యాడ్జెట్ చూడటం, ఇది వ్యాపకం అయిపోయింది. ఇది కాదు. దీనివల్ల మీలో నిగూఢంగా ఉండిపోయిన స్ట్రెస్ అనేది తగ్గిపోవట్లేదు, ఇంకా పెరుగుతుంది అంతే. సో మీరు అక్కడ కాళ్ళు కడుక్కోవట్లేదు, మీ స్ట్రెస్ అనేది మీరు తగ్గించుకోవట్లేదు, ఇంకొక రకంగా ఏదో కాసేపు మర్చిపోవడానికి ఇంకో రకంలోకి వెళ్తున్నారు, మళ్ళీ మామూలు అయిపోతుంది. అలా కాకుండా మనకు లోపల ఉండిపోయిన స్ట్రెస్ అనేది నెమ్మదిగా మీరు తగ్గించుకోగలిగితే, ఒక ఫ్రీక్వెన్సీ హెల్ప్ మనం తీసుకోగలిగితే, ఎందుకంటే మర్నాడు పొద్దున్నే మీరు అదే ఆఫీస్కి వెళ్ళాలి, అదే పనిలో పడాలి, పిల్లలతో సహా మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, అదే హోంవర్క్స్ ఉంటాయి, రకరకాల కొత్త అసైన్మెంట్స్ ఉంటాయి, ఫస్ట్ క్లాస్ పిల్లలు కానించి అసైన్మెంట్స్ ఉంటున్నాయి కదా, వాళ్ళు దాంట్లోంచి బయటికి రావాలి అన్నప్పుడు మనకి ఈ ఫ్రీక్వెన్సీస్ అనేది వండర్ఫుల్గా హెల్ప్ చేస్తాయి. అసలు ఫ్రీక్వెన్సీ అనేది దీనికంటే ఒక మిషన్ ఉంటుంది అన్నది, అసలు అదేమన్నా చూపించు. అవునండి. సో ఫ్రీక్వెన్సీ అనేది మనకి రకరకాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు అన్నాను కదా, సో ఫ్రీక్వెన్సీస్ జనరేట్ చేసి వాళ్ళు ఒక పలానా ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓంకారం తీసుకున్నాం. ఓంకారానికి నేను ఒకలా చాంట్ చేస్తాను, మీరు ఒకలా చెప్తారు. సో మనం ఆ మాట్లాడుతున్నప్పుడు లేదా ఆ ఉచ్చరిస్తున్నప్పుడు వచ్చే సౌండ్ వైబ్రేషన్. నేను బిగ్గరగా పెద్దగా చెప్పినప్పుడు దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది కదా, అదే మీరు మీలో చెప్పుకున్నప్పుడు ఒకలా ఉంటుంది. ఆ వైబ్రేషన్ని బట్టి ఆ ఓంకారం యొక్క ఫలితం మీ శరీరం మీద పడుతుంది. ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకి నివారించడం కోసం ఒక ఫ్రీక్వెన్సీ థెరపీ అనేది యూజ్ చేస్తారు కదా, ఆ థెరపీ ఆ సమస్య ఉన్న చోటు మాత్రమే చేస్తారా లేకుంటే ఫుల్ బాడీ మొత్తం చేస్తారు? అలాగా ఉంది, ఇలాగా ఉంది. సో మీరు ఎలా అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవారు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగం అయిపోయింది అంటే రిటైర్ అయిపోయారు, ఆ తర్వాత ఏదో ఒక కిడ్నీలో ప్రాబ్లం వచ్చింది అనుకున్నాం. జనరల్గా వాళ్ళు రిటైర్ అయిపోయారు, ఇంట్లో ప్రశాంతంగానే ఉన్నారు, బాగానే ఉన్నారు, ఏదో డాక్టర్ దగ్గరికి ఇబ్బంది పడి వెళ్ళారు, కిడ్నీలో ప్రాబ్లం ఉంది అన్నారు. సో ఇప్పుడు ఈ కిడ్నీలో ప్రాబ్లం అన్నప్పుడు మనం ఒకటి డైరెక్ట్గా కిడ్నీని హీల్ చేయొచ్చు, అది ఒక దీంట్లో మన థెరపీలో. ఇంకొకటి ఆ పలానా ఇబ్బంది దేనివల్ల వచ్చింది అని మనం ఆలోచిస్తే, ఏదైనా సైకోసోమాటిక్ డిసార్డర్, ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఎంత టెన్షన్ పడ్డారో, ఎంత కష్టపడ్డారో పనిలో కదా, దానివల్ల యూజువల్గా విపరీతమైన స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్క ఆర్గన్ దెబ్బతింటుంది, చెప్పలేం. అది స్పెసిఫిక్గా కిడ్నీ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్గన్. అడ్రీనల్ గ్లాండ్ అని వినుంటారు. మీ ఎగ్జైట్మెంట్కి, మీ ఆనందానికి, మీరు అడ్వెంచరస్గా ఉండడానికి, సో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఇస్ అడ్రీనల్ అన్నమాట. సో అది వీళ్ళు స్ట్రెస్ పడి 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 ఏంటంటే అడ్రీనల్ పని ఒక తనం తగ్గిపోతుంది. సో మనం ఒకటి ఫిజికల్గా కిడ్నీని ఏం చేస్తూ ఒక ఫ్రీక్వెన్సీ ఇస్తాం. మానసికంగా ఎప్పటి నుంచో వాళ్ళు పడిన స్ట్రెస్ అనేది సెల్యులార్ లెవెల్లో, శరీరంలో సెల్ లెవెల్లో ఉండిపోతుంది, అది ఒకటి. సో ఆ స్ట్రెస్ని రిలీజ్ చేయడానికి ఒకటి ఇస్తాం. ఆ తర్వాత ఒక వయసు వచ్చాక జనరల్గానే మనం స్పిరిచువల్ గ్రోత్ అనుకుంటాం, దానివల్ల కూడా మన ఈ బాడీలో ఆ ఫ్రీక్వెన్సీస్ ఒక హ్యాపీనెస్ అనో, ఒక మూడ్ చేంజింగ్ అనో ఇస్తూ ఉంటే, ఇవన్నీ కలగలిపి మీకు ఆ కిడ్నీ ఎయిల్మెంట్ అనేది నెమ్మదిగా కంట్రోల్లోకి వస్తుంది. సో కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకు కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా ఆపరేషన్ లేకుండా తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందరికీ అన్నీ పని చేసేస్తాయా అని ఇమ్మీడియట్గా మీకు క్వశ్చన్ వస్తుంది. పని చేస్తుంది, కానీ మన శరీరానికి ఏది పడుతుంది ఏది పడదు అని మనకి మాత్రమే తెలుసు. అలా ఈ ఫ్రీక్వెన్సీస్ కూడా మీకు ఏవి సెట్ అవుతున్నాయి అనేది మీరు చూసుకోవాలి. సో అలవాటు మీద మీకు తెలిసిపోతుంది. సో ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్గా మేము దానికి అవసరమైన హెల్ప్ అనేది మేము అందిస్తాం.